ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ ప్రో ప్రెస్ 2.2 ఫస్ట్ వీడియోకి క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెట్టుకుని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఉంటే ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఇలాగే కొనసాగితే తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళు ఎలిమినేట్ అయ్యేటట్టున్నారు కుక్కు విత్ జాతీయత్నాలు సీజన్ 2లో. ఈరోజు అయితే సాటర్డే ఎపిసోడ్ కదా, ఇంకా హాఫ్ అన్ అవర్ పెంచారు, 1.5 అవర్ చేశారు ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. టీఆర్పీ కూడా బాగానే వస్తుంది. సాటర్డే ఎపిసోడ్కి 6 వస్తుంది, అలాగే సండే ఎపిసోడ్కి వచ్చేసి 5 వస్తుంది. పర్వాలేదు, ఫస్ట్లోనే బాగా వస్తుందంటే ఇంకా పోను ఇంకా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఎందుకంటే అంత బాగుంది ఆ ఎడిటింగ్ కానీ, ఆ తర్వాత వాళ్ళు చేసే కామెడీ కానీ, కుక్స్ జాతరత్నాలు చాలా అంటే చాలా నీట్ కామెడీతో మీరు 1.5 అవర్ ఉంది కదా, 1.5 అవర్ నవ్వుతూనే ఉన్నా, అంత బాగుంది. నిజంగా భలే ఉంది. మీరు ఒకసారి ఒక్క ఎపిసోడ్ చూడండి, ఆ తర్వాత మిగిలిన 5 ఎపిసోడ్లు చూస్తారు, నేను గ్యారెంటీ. అంత బాగుంది కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2. సాటర్డే సండే 2 ఎపిసోడ్లు బాగున్నాయి. ఇంకొచ్చేసి ఈరోజు కళ్యాణ్, తనుజ, పల్లవి, ఆసిక అలాగే నిఖిల్ వీళ్ళు వచ్చేసి ఈ సాటర్డే ఎపిసోడ్లో ఉన్నారు. అలాగే సాటర్డే ఎపిసోడ్ జాతరత్నాలు వచ్చేసి దీపిక, మణికంఠ, హేమంత్, అవినాష్, రోహిణి వీళ్ళైతే జాతరత్నాలు అనమాట. ఇంకా అలాగే ఈ వారం కుక్స్కి జాతరత్నాలు ఎవరంటే ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్కి వచ్చేసి దీపిక, ఆ తర్వాత తనుజకి వచ్చేసి అవినాష్, ఆ తర్వాత పల్లవికి వచ్చేసి మణికంఠ, ఆ తర్వాత ఆసికకి వచ్చేసి హేమంత్, ఆ తర్వాత వచ్చేసి నిఖిల్కి వచ్చేసి రోహిణి. వీళ్ళైతే పేరెప్పయ్యారు. కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. అందరూ ఎవరు తప్పు పట్టాల్సిన అవసరమే లేదు, ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ లెవెల్ కామెడీ చేశారు. త్రూ ఎపిసోడ్ అంతా నవ్విస్తూనే ఉన్నారు ఇద్దరు. వాళ్ళ కాంబినేషన్లో ఏదైతే ఎంటర్టైన్ చేశారో నిజంగా భలే ఉంది. ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఎపిసోడ్ అయితే చూడండి, మీకు నచ్చుతుంది. ఇంకా ఆ తర్వాత వంటలు అయితే చేశారు. ఈసారి కూడా తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళే లీస్ట్ వచ్చారు. ఇలా ఉంటే కష్టమే, బిన్నే ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతారు. ఈసారి మటుకు ఫస్ట్ వచ్చేసి నిఖిల్ అయితే వచ్చాడు. నిఖిల్ అయితే బాగా వంట చేశాడు. ఆ ప్రజెంటేషన్ ఏదైతే చేశాడో అది కూడా బాగా చేశాడు. ఫస్ట్ నిఖిల్, సెకండ్ వచ్చేసి పల్లవి వచ్చింది, థర్డ్ వచ్చేసి ఆశిక వచ్చింది, ఫోర్త్ వచ్చేసి ఇంకా తనుజ వచ్చింది, ఫిఫ్త్ వచ్చేసి కళ్యాణ్ అయితే వచ్చాడు. ఇంతకు ముందర కూడా సేమ్, ఫస్ట్ వచ్చేసి పల్లవి వచ్చింది, సెకండ్ వచ్చేసి నిఖిల్, థర్డ్ వచ్చేసి ఆశిక, ఫోర్త్ వచ్చేసి తనుజ, ఫిఫ్త్ వచ్చేసి కళ్యాణ్. ఇలాగైతే ఉన్నారు. ఇప్పుడు లీస్ట్లో వీళ్ళే ఉన్నారు, తనుజ, కళ్యాణ్. ఇంకా రేపు ఎవరైతే లీస్ట్లో ఉంటారో వాళ్ళతో కళ్యాణ్ పోటీ పడాలి. ఎలిమినేట్ అవుతాడో లేదో రేపు తెలుసుకుందాం.